ఒకరోజు వినాయకుడు గంగానది తీరంలో తపస్సు చేస్తున్నాడు. అప్పుడే ధర్మాత్ముని కుమార్తె తులసీదేవి తీర్థయాత్ర చేస్తూ అక్కడికి వచ్చింది. తులసీదేవి గణేశుణ్ణి చూసింది. ఆ సమయంలో గణేశుడు రత్నాల సింహాసనంపై కూర్చొని శరీరమంతా చందనం రాసుకొని బంగారు రత్నాల హారాలు, పారిజాత పూలమాల, సువాసన గంధపు హారం వేసుకొని చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపించాడు. దీన్ని చూసి తులసీదేవికి గణేశుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. అది గణేశుని వద్ద చెప్పింది. కాని గణేశుడు, నేను బ్రహ్మచారి, నా తపస్సుకి నువ్వు భంగం కలిగించావు, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అని స్పష్టంగా చెప్పాడు. ఇది విని తులసీదేవి కోపంతో, నీవు ఒకరిని కాదు ఇద్దరిని వివాహం చేసుకుని శాపం ఇచ్చింది. అదే సమయంలో గణేశుడు కూడా, నీవు రాక్షసుణ్ణి పెళ్లి చేసుకుంటావు, తరువాత మొక్క రూపంలోకి మారిపోతావు, కాని నా పూజలో మాత్రం నిన్ను ఎప్పటికీ ఉపయోగించరాదు అని శాపం ఇచ్చాడు. దీని వలనే గణేశుడి పూజలో తులసి ఆకులు వాడకూడదని ఇప్పటికీ చెబుతారు.